హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే గోరింటాకు పెట్టుకునే ఉంటారు అందరూ చాలామంది. ఆషాఢం కదా, నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చేస్తుంది. నేనైతే చాలా హర్ట్ అయ్యానండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోలేదని. ఎందుకంటే మా ఇంటి దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే ఆ గోరింటాకు చెట్టు ఆయనకి అడిగితేనేమో ఆయనేమో ఇవ్వనన్నారు. పోనీలే ఏం చేస్తాము అని చెప్పి నేనైతే ఈ విధంగా మా ఇంట్లో ఎప్పుడో పాతవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. అవి అయితే స్టెన్సిల్స్ ఉన్నాయి. అప్పుడైతే ఏంటి ఎంత చిన్నగా వచ్చాయి, ఏం బాగాలేదేమో అనిపించింది నాకైతే. అసలు పెట్టుకోవాలంటేనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సరేలే ఎలానో ఉన్నాయి కదా అని చెప్పి బయటకు వెళ్ళేటప్పుడు కోన్ అయితే తీసుకొని వచ్చానండి. మా బాబు స్కూల్కి వెళ్ళాడు కదా అని చెప్పి నేనైతే ఈ విధంగా దీని మీద ప్రయోగం చేస్తున్నాను. మా బాబు వచ్చిన టైంకి ఇది ఆరిపోవాలి, ఎందుకంటే మరి వచ్చిన తర్వాత చీచీ పెట్టుకొని మా మమ్మీ అలా అంటూనే ఉంటాడు. మనకి ఆ గోరింటాకు మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట, అలా చేస్తాడండి. అందువల్ల ఏంటంటే మా బాబు లేని టైంలోనే నేను ఏం చేశానంటే ఈ స్టెన్సిల్స్ అంటించుకొని ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను. మన చేయిని మంచిగా ప్రాపర్గా పెట్టుకొని నీట్గా అండి కొంచెం చూసారా చిన్న చిన్న ఉగ్గులు ఉన్నా కానీ ఆ డిజైన్ అనేది మన హ్యాండ్ పైన నీట్గా పడదు. అందువల్ల ఏంటంటే మనం చాలా నీట్గా అంటే నీట్గా పెట్టుకోవాలి. ఆ స్టెన్సిల్ని బాగా ప్లేస్ చేసుకోవాలి మన హ్యాండ్ పైన. ఈ విధంగా పెట్టి మనం ఏంటంటే ఆ హోల్స్ కొంచెం కూడా కనిపించకుండా మనం ఈ కోన్తో ఏంటంటే ఆ స్టెన్సిల్స్లో లోపల మొత్తం మనం ఫిల్ చేసుకోవాలి. ఆ హ్యాండ్లో డిజైన్ మొత్తం చేసుకున్నాక మనకైతే మనం అనుకున్న డిజైన్ వస్తుంది. అందులో చాలా రకరకాలు ఉన్నాయండి. నేనైతే మళ్ళీ ఫస్ట్ టైం కదా, మనకి ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి ఈ విధమైనవి తీసుకొచ్చాను. చాలా తక్కువ కాస్టే పడ్డాయి మీషోలో అయితే. మీరు కూడా చాలామంది గోరింటాకు పెట్టుకోవడం రాదు, కోన్ పెట్టుకోవడం రాదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలాంటిది చాలా యూజ్ అవుతుంది. నాకైతే మాత్రం వేలుకు పెట్టుకోవడం చందమామ చుక్కలు తప్ప నాకు ఈ డిజైన్స్ ఏమీ రావు కాబట్టి నేనైతే ఇలాంటివి ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఒకసారైనా చేద్దాము, అలాగే ఎందుకు పడి ఉండడం అని చెప్పి ఇవి ఒక మూలన ఉంటే వాటిని బయట తీసి మరీ ఈ విధంగా ఫ్రస్ట్రేషన్లో చేస్తూ ఉన్నా. ఎవరైనా అంతే కదండి, ఎవరైనా మనకి ఏదైనా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. అందులోకి ఏంటండి గోరింటాకు ఏమైనా అరిగిపోతుందో తరిగిపోతుందో, ఎప్పుడు చెట్టు కాయనట్టు ఊరికే ఇవ్వననేస్తారు ఒక మాటతో. మళ్ళీ ఏం కానీ చెట్టు ఆకులు ఈదు అంటే మాత్రం కనీసం ఆ చెట్టు దగ్గర కూర్చుంటారేమో చాలామంది అనిపించింది నాకైతే మనసులో. ఇంకా వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ చెట్టు అని చెప్పి ఇంకా నేనే కామ్ అయిపోయాను. ఈ విధంగా అయితే నా కోన్ అయితే పెట్టుకున్నాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి.